రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో కఠినమైన ఉపవాసాలు ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరుగా రంజాన్ మాసాన్ని చెప్తారు. ఏడాదిలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి ఈ మాసం ఎంతగానో సహకరిస్తుందని విశ్వాసం. సూర్యోదయం కంటే ముందుగా నుంచే ఉపవాసం మొదలుపెట్టి సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్షను విరమిస్తారు. క్రమం తప్పకుండా నెల రోజుల పాటు ఇలా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసాలు ఉంటారు. అయితే ఈ ఉపవాస దీక్షలు ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఉపవాసం చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉన్నవారు, యుక్త వయసులో ఉన్నవారు ఉపవాసం చేయొచ్చు. చిన్నపిల్లలు ఆకలితో ఉండలేరు కాబట్టి వారిని ఈ ఉపవాస దీక్షల నుంచి మినహాయింపు ఇస్తారు. కొంతమంది నిరంతరం ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలా ప్రయాణాలు చేసే సమయంలో తగినంత శక్తి అవసరమవుతుంది. ప్రయాణాలు చేసే వారికి కూడా ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉపవాసం చేయాలి అనే నియమమేమీ లేదు. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు ఉపవాసం నుంచి మినహాయింపు ఉంటుంది. ఉపవాసం విరమించిన సమయంలో తీసుకునే ఆహారంలోనూ తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. ఉపవాసం తర్వాత మితాహారం తీసుకోవాలి. ఉదయం ఉపవాసం చేశామని దీక్ష విరమించిన తరువాత అపరిమితంగా ఆహారం తీసుకోవడం నిషిద్ధం. రంజాన్ మాసంలో ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మాసమంతా భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఒక్కవేళ దూరం ఉండకుండా నియమాలను విస్మరిస్తే 60 రోజుల పాటు ఉపవాసం ఉండి 60 మంది పేదలకు భోజనం పెట్టాలని మత పెద్దలు చెప్తున్నారు. ఋతుక్రమం సమయంలోనూ ఉపవాసం చేయకూడదు. రంజాన్ ముఖ్య ఉద్దేశం క్రమశిక్షణతో కూడిన జీవనం అలవాటు చేసుకోవడమే. వివాదాలకు దూరంగా ఉండాలని రంజాన్ చెప్తోంది. దూషణలకు దూరంగా ఉంటూ శాంతి పెంపొందించే చర్యలపై దృష్టి పెట్టాలి. ఇతర వ్యాపకాలను పక్కన పెట్టి ప్రార్థనలపై దృష్టి సారించాలి. చెడు మాటలకు, చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. పవిత్రమైన ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్థనలు చేయడం విస్మరించకూడదు. అదేవిధంగా ఉపవాస దీక్ష విరమించడంలో కూడా ఆలస్యం చేయకూడదు. ఈ నియమాలను ఎవరైతే పాటిస్తూ ఉపవాస దీక్షలు చేస్తారో వారిపై అల్లాహ్ కరుణతో ఉంటారని, వారిని అన్ని రకాలైన కష్టాల నుంచి విముక్తి కలిగిస్తారని వారి విశ్వాసం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.